తెల్లవారినా సరే మాధవ పడుకుని ఉండడంతో ఇక మాధవ కోసం టీ పెట్టడానికి కిచెన్లోకి వెళ్తుంది మహాలక్ష్మి. కానీ ఇంతలో కిచెన్లో ఏదో కింద పడేస్తుంది. ఆ సౌండ్కి మాధవ కిచెన్లోకి వచ్చి, అయ్యో ఈ పనులన్నీ నీకెందుకమ్మా, నేను చేసి పెడతాను కదా అని అంటూ ఉంటే, మీకోసం టీ పెడదాం అనుకున్నాను పెద్ది, కానీ ఇంతలో ఇలా జరిగింది అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడు మహా మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, పెద్దికి ఏదో ఒక పని చెప్పాలి, అప్పుడే అన్నీ మర్చిపోతాడు అని. పెద్ది, నాకు జీడిపప్పు ఉప్మా అంటే చాలా ఇష్టం, ఉప్మా చేసి పెడతావా అని అడుగుతూ ఉంటుంది. అయ్యో అదెంత పనమ్మా, ఇప్పుడే చేసి పెడతా అని అంటూ ఉంటాడు. ఇక మాధవాని మాటల్లో పెట్టి వంట చేయిస్తూ నవ్విస్తూ ఉంటుంది మహాలక్ష్మి. ఇక మహా కోరినట్లుగానే మాధవ ఉప్మా చేసి పెడతాడు. మహాలక్ష్మి, నేను నిన్న ఏడ్చి నిన్ను చాలా బెదరగొట్టి ఉంటాను, సారీ అమ్మా అని మహాకి పెద్ది చెప్తూ ఉంటాడు. అయ్యో పెద్ది, మీరు అలా మాట్లాడకండి, మీ ప్రేమ గురించి నాకు తెలుసు, మీ గుండె ఎంత ముక్కలై ఉంటుందో నేను అర్థం చేసుకోగలను అని మహా అంటూ ఉంటుంది. ఇక ఇద్దరూ కలిసి హాల్లో కూర్చుని ఉప్మా తింటూ ఉండగా ఇంతలో కన్నా వస్తాడు. ఒరే కన్నా, నువ్వు కూడా ఉప్మా తినరా అని మహా అనేసరికి, అయ్యో బాబోయ్ మీ ఉప్మాకో దండం అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు ఓ లేడీ కస్టమర్ కారులో ఎక్కి చక్రీ బుర్ర తింటూ ఉంటుంది. నన్ను నా డ్రైవింగ్ చేసుకోనివ్వండి, కాస్త మీరు సైలెంట్గా ఉండండి అని సెటైర్ వేస్తాడు చక్రి. ఇంతలో చక్రికి మహా ఫోన్ చేస్తుంది. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని మహా అనేసరికి, అయ్య బాబోయ్ ప్రపోజ్ చేస్తుందేమో అని చక్రి తెగ సంబరపడిపోతూ ఉంటాడు. చాలా బాధగా ఉంది అని మహా, ప్రేమిస్తే సంతోషంగా ఉంటుంది కదా, బాధగా ఎందుకు ఉంటుంది అని చక్రి అంటాడు. పెద్ది గురించి అని మహా చెప్తుంది. అన్నయ్యకు ఇప్పుడు ఏమైంది అని చక్రి అడిగితే, గాయత్రికి పెళ్లి జరిగిపోయింది కదా, అన్నయ్యే మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు, దానికి మనమేం చేస్తామండి, వాళ్ళ ముసలి కన్నీళ్ళకి కరిగిపోయాడు, తాళి కట్టకుండా వదిలేసింది తనే కదా, మర్చిపోమానండి అని చక్రి చెప్తాడు. గుండెలు పగిలేలా ఏడ్చాడు అని మహా చెప్పడంతో చక్రి కూడా ఎమోషనల్ అవుతాడు. పెద్ది అలా చిన్నపిల్లల్లా బాధపడుతూ ఉంటే నాకు చాలా బాధేసింది. చిన్నప్పటి నుంచి ప్రేమించిన గాయత్రి పెళ్లి అయిపోతే పెద్ది మనసు ఎలా బాధపడి ఉంటుందో అర్థం చేసుకోగలను. అందుకే బాధంతా పోయే వరకు ఏడవండి అని చెప్పాను. అసలు పెద్ది తన మనసులో అంత ప్రేమను దాచుకుని మన అందరితో అలా ఎలా సరదాగా నవ్వుతూ ఉన్నాడో అర్థం కావట్లేదు అని మాధవ గురించి మహా చెప్తూ ఉంటుంది. ఇప్పుడు అన్నయ్య ఎలా ఉన్నాడు, నన్ను ఇంటికి రమ్మంటారా అని చక్రి అడిగితే, వద్దు మీ పని చూసుకుని ఇంటికి రండి అని చెప్తుంది మహాలక్ష్మి.